ఫస్ట్ టైం బన్నీతో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ట్రైన్ టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చేసాం. అసలు చాలా భయం వేసింది. చిన్న పిల్లల్ని వేసుకుని టికెట్ లేకుండా వెళ్ళమని చాలా భయపడ్డాను. ఏంటిది? ట్రైన్ ట్రైన్ ఏది? ట్రైన్ ఫస్ట్ టైం అయితే బన్నీతో ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట. అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు అనమాట బన్నీ అయితే. ట్రైన్ అని ఇంతవరకు ఎప్పుడు అయితే ఎక్కించలేదన్నమాట. చిన్నపిల్లలతో ఎక్కడికి వెళ్ళడానికి ఇసుగ్గా ఉంటుంది కదా, అందుకే నేనైతే అసలు ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఎక్కి కూడా 4-5 ఇయర్స్ దాకా అవుతుందన్నమాట. పెళ్ళయ్యాక అసలు ఎక్కలేదన్నమాట. అలాగే అస్సలు మేము ఎక్కినందుకు ఏమో కానీ బన్నీ బ్యాడ్ లక్ అయితే అసలు వెళ్ళేటప్పుడు అయితే అస్సలు ఖాళీ లేదనమాట. కొంచెం ఖాళీగానే ఉంటే హ్యాపీనెస్గా ఉండేవాడు. అలాంటిది డల్గా ఫేస్ పెట్టాడనమాట. అది కాక నిద్ర కూడా వచ్చిందనమాట తనకి. అమ్మ వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అక్కడ తెనాలికి అయితే వెళ్తున్నాం అనమాట. పల్లెకోన నుండి చాలామందికి తెలిసే ఉంటుంది విలేజ్ అన్నది. రేపల్ల అంటే బాగా తెలుస్తుంది అనమాట. రేపల్లలో ఎక్కినా కూడా తెనాలి వెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంటికి వెళ్ళాక చిన్నబాబు అయితే చాప మీద పడుకున్నాడు అనమాట, ఆడుకుంటున్నాడు. బన్నీ అయితే మూవీ చూస్తూ అలా ఆడుకుంటూ అలా అయితే చేశాడనమాట. నేను అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ మూవీ ఏంటో నాకు ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఏ మూవీ అర్థం కాలేదు కానీ సగం నుంచి చూసాం కానీ చాలా బాగుందన్నమాట. మూవీ నేమ్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే. బన్నీ అయితే ట్రైన్ జర్నీ, చిన్నబాబు ఇంత చిన్న వయసులోనే ట్రైన్ జర్నీ అయితే చేసేసాడనమాట. నేనేదో ఫ్లైట్ జర్నీ చేసినట్టు ఇంత వీడియో తీసి పెడుతున్నాను అనుకోకండి. ఇదే నాకు మెమరీ అనమాట. మన పిల్లలు పెద్ద యాక్ట్ చూసుకుంటానికి కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది అనమాట. బన్నీ అయితే చాలా ఆడుకున్నాడు అనమాట. ఇంటి దగ్గర ఎలా ఆడుకుంటాడో అలా ఆడుకున్నాడు అనమాట. కొత్త వాళ్ళన్న ఫీలింగ్ కూడా చూపించలేదనమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట, చుట్టాల ఇళ్ళకి వెళ్ళిన అట్లా ఎలా ఉండాలంటే పిల్లల్ని పెంపకంలోనే ఉంటుందన్నమాట మనకి. చూసారా, నేనైతే బాబుని వేరే కొత్త అసలు మేము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదనమాట. అలా వేరే రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్ళినా కూడా ఎంత చక్కగా ఉన్నాడో నాకు అసలు చాలా ఇది అనిపించింది అనమాట. నేను మాటలో అయితే చెప్పలేను ఆ ఫీలింగ్ని. అసలు నా బాబేనా అలా చేస్తుంది అని అయితే అనిపించింది అనమాట. అసలు ఏడవడం కానీ అలా అయితే అస్సలు చేయలేదన్నమాట. విసిగించడం కానీ వీళ్ళు కొత్త వాళ్ళే వెళ్ళను అనడం అలాంటివి అస్సలు చేయలేదన్నమాట. అంటే మనం పెంచే దాంట్లోనే ఉంటుందన్నమాట, పెంపకంలో. నేను చాలా వీడియోస్లో చెప్పాను అనమాట. అంటే 2-3 వీడియోస్ అయితే చేశాను అనమాట పిల్లల గురించి ఇలా పెంచాలి అని అయితే. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, కింద లింక్ కూడా ఇస్తాను. అలాగే చిన్నబాబు అయితే టీవీ చూస్తున్నాడు అనమాట. అక్కడ టీవీ వచ్చేసి పెద్దగా ఉందన్నమాట, ఎల్ఈడి టీవీ కదా, పెద్దగా ఉండేసరికి చిన్నబాబు కూడా సినిమా చూస్తున్నాడు అనమాట. ఆ మూవీ ఏదో నాకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. మూవీ నేమ్ అయితే నాకు అసలు తెలియదు. నెక్స్ట్ అయితే బన్నీ ఆడుకుంటూ వాళ్ళ తమ్ముడిని ఆడిస్తూ వాళ్ళైతే చాలాసేపు అయితే అలా గడిపేసామన్నమాట. ఇంతకీ ఎందుకు వెళ్ళామని మీరు అనుకోవచ్చు. నార్మల్గా వెళ్ళాము. అక్కడ ఒక ముసలావిడ ఉందన్నమాట, మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ అనమాట. అందుకే ఆవిడని పలకరించడం కోసం అయితే వెళ్ళాము. చూసారు కదా, చిన్నబాబు అయితే చాలాసేపు అయితే మూవీ చూస్తున్నాడు. కెమెరా వాడి వైపు చూపించగానే చూసి నవ్వుతున్నాడు అనమాట. నెక్స్ట్ అయితే ఇద్దరు ఇంకా బన్నీ ఆడి అయితే అలసిపోయాడు అనమాట. అలసిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటున్నాడు అనమాట. అమ్మ అయితే అన్నం పెట్టడానికి ట్రై చేసిన అస్సలు తిన్నాడు. మధ్యలో స్నాక్స్ కింద అయితే వాళ్ళు స్వీట్ అదేంటిది దాన్ని ఏమంటారంటే కలాకాని ఇచ్చారనమాట. కలాకాని ఇచ్చాక తినేసి చక్కగా ప్లేట్లో పెట్టివ్వగానే చక్కగా తిన్నాడనమాట. తర్వాత అయితే ఖుషి మూవీ అయితే చూసామన్నమాట. మేమైతే సినిమాకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే సినిమా హాల్స్కి వెళ్తాం కదా, అలా ఫీలింగ్ అయితే వచ్చిందంట. సైలెంట్గా ఉంది రూమ్ మొత్తం. అలా కూర్చుని ఇద్దరు పిల్లలతో అలా మూవీ చూస్తుంటే చాలా బాగుందన్నమాట. రిలాక్స్ అయిపోయినట్టుగా అనిపించింది. నెక్స్ట్ అయితే భోజనం అయితే చేసామన్నమాట. వాళ్ళైతే రైస్, ముద్దపప్పు అవి అయితే పెట్టారు. నేను వీడియో తీయలేదన్నమాట. నెక్స్ట్ అయితే వాళ్ళు లంచ్లో ఏం పెట్టారంటే కొత్తగా చిక్కుడుకాయ పచ్చడి పెట్టారనమాట. నాకు చాలా నచ్చింది టేస్ట్ అయితే. నేనైతే ఇంతవరకు ఎప్పుడు తినలేదన్నమాట. నెక్స్ట్ అయితే బయలుదేరేసేసి ఇంకా తెనాలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట.
ఇంకా వాళ్ళందరికీ టాటా బై బై చెప్పేసాడు అనమాట బన్నీ అయితే. అలా వచ్చేసిన తర్వాత ఇంకా అలా ట్రైన్స్ చూస్తూ అలా చూస్తూ అటుందమ్మా ఇటుందమ్మా ట్రైన్ అంటున్నాడు అనమాట. చిన్నబాబుని అయితే అమ్మ తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. మేమేమో వీడియోస్ తీసుకుంటూ అలా మధ్య మధ్యలో ఆగుతూ నిదానంగా నడుస్తూ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే నేనైతే ట్రైన్ ఎక్కాము కానీ ఫస్ట్ సారి అయితే టికెట్ తీసుకున్నాము, రెండోసారి అయితే టికెట్ తీసుకోలేదన్నమాట. ఎందుకు తీసుకోలేదంటే ట్రైన్ అయితే మేము వెళ్ళేసరికి లైన్లో ఉందన్నమాట ట్రైను. ఇంకా అమ్మ మమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టి ముగ్గురిని మళ్ళీ నాకు ఇచ్చి వెళ్తే ట్రైన్ కనుక కదిలిపోతే ఏం చేసిద్ది, మళ్ళీ ఇంకా భోగి దాటి వెళ్ళాలన్నమాట. ఇంకా 2 భోగిస్ దాటి అప్పటికే టైం అయిపోయింది అనమాట. ఇంకా అందుకనైతే టికెట్ కూడా తీసుకోలేదు. టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చేసామన్నమాట మేము. చూసారు కదా, ఇట్లా అయితే ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. ఫస్ట్లో చెప్పాను కదా మాకు బ్యాడ్ లక్, అస్సలు సీట్ దొరకలేదు అన్నాను కదా. మళ్ళీ మధ్యాహ్నం 3కి అనుకుంటా, 3కి మాకైతే ట్రైన్ అయితే చక్కగా 2కి అయితే మాకు ట్రైన్లో సీట్ దొరికిందనమాట. ఖాళీగా ఉంది చక్కగా, అసలు ఎంత ఖాళీగా ఉందంటే ఒక ఖాళీ సీట్లో ఎక్కి కూర్చున్నామన్నమాట. నెక్స్ట్ అయితే అస్సలు ట్రైన్లో ఏమన్నా తినాలంటే భలే ఇష్టం నాకైతే. బన్నీకి కూడా అలా తినిపించాలని అయితే సమోసాలు తీసుకున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు అయితే చాలా రష్గా ఉందని అయితే ఏమి ఇప్పించలేదు, అలాగే తీసుకెళ్ళాము. వాళ్ళకి వెళ్ళేటప్పుడు బనానాస్ అండ్ అలానే కలాకండి చెప్పా కదా, అవి తీసుకెళ్ళాము అనమాట. ఇక్కడ వచ్చేసి మేము సమోసాలు తింటున్నాం అనమాట. సమోసాలు తింటూ ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు మేము మళ్ళీ కిటికీ పక్కన కూర్చున్నాం అనమాట. చాలా బాగుంది క్లైమేట్ కానీ, అట్లా సాయంత్రం పూట కదా, చాలా అయితే నచ్చిందనమాట నాకు. నేను కూడా ట్రైన్ జర్నీ చేసి ఒక 4-5 ఇయర్స్ అయితే దగ్గర అవుతుందన్నమాట. అస్సలు వెళ్ళలేదు, పెళ్ళయ్యాకైతే అస్సలు వెళ్ళలేదు. చూడండి బన్నీతో కూడా వీడియోలు తీద్దామని అయితే చూపిస్తున్నాను అనమాట. నవ్వుతున్నాడు, ట్రైన్ అని నవ్వుతున్నాడు. నేను కనిపిస్తున్నాను అంటున్నాడు, అట్లా మాట్లాడుతున్నాను అనమాట. చిన్నగా క్యూట్గా మాట్లాడుతున్నాడు. నేను అక్కడ వాయిస్ ఎందుకు తీసేసానంటే అక్కడ అంతా గోలగా ట్రైన్ మోత అదంతా బాగా వినిపిస్తుందని అయితే ఆ సౌండ్ అయితే తీసేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇలా ట్రైన్ జర్నీ చేస్తూ సమోసాలు తింటుంటే వేడిగా ఉన్నాయన్నమాట. ఎంతమందికి మీలో నాకులాగా ఈ కాంబినేషన్ అంటే ఇష్టం చెప్పండి. నేనైతే సమోసాలు ఉంటే ఖచ్చితంగా మిరపకాయ తింటాను అనమాట. అసలు చిన్న బాబుని డెలివరీ అవ్వకముందు అయితే సమోసాల కోసం అన్నయ్యని కానీ మా హస్బెండ్ కానీ రేపలు వెళ్ళి సమోసాలు తీసుకుని, అలాగే సమోసాలతో పాటు మిరపకాయలు ఉంటేనే సమోసాలు తీసుకురామనేదాన్ని అనమాట. అంత స్వీట్ మెమరీ ఉందన్నమాట నాకు సమోసాలకి మధ్య. అలా చేసేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు ట్రైన్లో అలా సమోసాలు మిరపకాయలు కనిపిస్తే అస్సలు వదులుతామా చెప్పండి. మేమిద్దరమే కనిపిస్తున్నాము, బన్నీ వాళ్ళ తమ్ముడు, మా అమ్మ ఏమో పక్కన కూర్చున్నారనమాట. అంటే చిన్నబాబు, మా అమ్మ అయితే పక్కన కూర్చున్నారు పక్క సీట్లో, మేమిద్దరం అయితే ఒక సీట్లో కూర్చున్నాం అనమాట. క్లైమేట్ చూసారా అంత చక్కగా ఉందో, అసలు చూడడానికి భలే క్యూట్గా అనిపించింది. చాలా పచ్చగా అదంతా బాగుందనమాట. నెక్స్ట్ అయితే ఇంక ఏడుస్తున్నాను అనమాట, ఇంక ఇంటికి వెళ్ళిపోదామని. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.